నాకు కనిపించకుండా అమ్మని చూడాలి. ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావమ్మా? నిన్ను చూడాలనుంది. నా ముందుకు రా అమ్మా. అమ్మ నీ గురించి ఎదురు చూస్తుంది. డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయండి. వాటిని పరిశీలించి చూశాం. కండిషన్ క్రిటికల్గా ఉంది. మరో రిపోర్ట్ రావాల్సింది. అదొచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ని తీసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే తను అక్షయ అని కలవరిస్తోంది. అక్షయ ఎవరు? తన కూతురు. బాగా దిగులు పెట్టుకుంది. త్వరగా ఆ పాపని పిలిపించండి. కొద్ది రోజుల క్రితం ఆ పాప దూరం అవ్వడం వల్లే అవని అలా తయారయ్యింది. ఇప్పుడు పాప ఎక్కడుందో తెలీదు. ఇప్పటికిప్పుడు అక్షయ్ని తీసుకురావడం కష్టం డాక్టర్. మానసికంగా తను చాలా ఇబ్బంది పడుతోంది. కొన్నిసార్లు ఆపరేషన్లు మందులతో కంటే కోరుకున్న మనుషులు ముందుకొస్తే వైద్యానికే అంతుచిక్కని అద్భుతాలు జరుగుతాయి. ఆ పాప వస్తే ఖచ్చితంగా మీ సిస్టర్ కోలుకుంటారు. ఈలోపు మా ప్రయత్నం మేం చేస్తాం. అమ్మను ఎలాగైనా కలవాలి. అక్షయ్ ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు దాన్ని ఎలా వెతికి పట్టుకోగలం? నువ్వు గౌరవంగా తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం నేను ఈ విధంగా ఉండక తప్పడం లేదు. నేనే ఈ రూపంలో ఉన్నానమ్మా అని నీతో చెప్పుకోలేను. చెప్పినా నువ్వు నమ్మలేవు. నువ్వే కాదు, ఎవరూ నమ్మలేరు. నీకేం కాకూడదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, బ్రతికుండలేను. ఎలాగైనా నేను బ్రతికించుకుంటానమ్మా. ఏం చేయాలో నాకు తెలుసు. తన కూతురు వస్తుందని మనం ఎదురు చూడకుండా సర్జరీకి ప్రిపేర్ కావడం మంచిది. సిస్టర్, ఈ మెడిసిన్ తెప్పించు. అలాగే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయించు. ఓకే డాక్టర్. సార్ సార్, ఈ మెడిసిన్ అని ఈ కిట్ తీసుకురండి. ఆవిడకు ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది. ఓకే, ఫార్మసీ అటువైపు సార్. థ్యాంక్ యూ. ఆ రోజు నేను చనిపోవాలనుకున్నప్పుడు మహిమలు కలిగిన భక్తురాలిని నా దగ్గరకు పంపించి ఆమె ద్వారా నా రూపాన్ని మార్పించి నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించావు. అమ్మా నాన్నలను కలపడానికి ఓ గడువు పెట్టుకున్నాను. అది ఇంకా పూర్తి కాలేదు. ఇంతలోనే అమ్మ అంతటి ప్రమాదంలో పడిపోయింది. ఈ రూపంతో వెళ్ళడం వలన గుర్తుపట్టదు. అలా అని జరిగింది చెప్పినా నమ్మదు. అందుకే అమ్మ ముందుకు నేను పాత రూపంతోనే వెళ్ళాలి.
అక్షయ్గానే వెళ్ళాలి. అప్పుడే నన్ను గుర్తుపట్టి ప్రమాదం నుంచి బయటపడుతుంది. నా రూపం నాకు కావాలి తల్లి. నా రూపాన్ని నాకు ప్రసాదించు. అమ్మ బతకకపోతే నేను బతకను. నీ ముందే ప్రాణం విడుస్తాను. నాకు న్యాయం చెయ్యి. అమ్మకు ప్రాణదానం చెయ్యి.